హాయ్! ఫణీంద్ర నరిశెట్టి ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు. బట్ 'మధురం' షార్ట్ ఫిల్మ్ 90s కిడ్స్‌కి మోస్ట్‌లీ తెలిసే ఉంటది. వాట్ ఏ స్క్రీన్ ప్లే, వాట్ ఏ డైలాగ్స్, అసలు అందులో యాక్టర్స్ కానీ అంతా పర్ఫెక్ట్ అనిపించిన షార్ట్ ఫిల్మ్, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే షార్ట్ ఫిల్మ్ 'మధురం'. ఒకవేళ ఎవరైనా చూడకపోతే జస్ట్ 'మధురం' బై ఫణీంద్ర నరిశెట్టి లేదా జస్ట్ 'మధురం' షార్ట్ ఫిల్మ్ అని చెప్పి టైప్ చేసి చూడండి యూట్యూబ్లో. యూ ఫీల్ వెరీ బెస్ట్ ఆఫ్టర్ సీయింగ్ దట్ షార్ట్ ఫిల్మ్. నౌ ఎందుకు అతని గురించి చెప్తున్నానంటే, ఇప్పుడు 8 వసంతాలు అనే ఒక మూవీ, 'పుష్ప' లాంటి మూవీ తీసిన బిగ్ బ్యానర్లో ఒక ఏమి అంత మూవీస్ చేయని ఒక డైరెక్టర్ని పెట్టి వాళ్ళు 8 వసంతాలు అనే సినిమా తీస్తున్నారు. టీజర్ రిలీజ్ అయింది. లుకింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ టీజర్ తీసిన స్టైల్ కూడా బాగా నచ్చింది. దట్ ఈస్ అబౌట్ దట్ మూవీ. కమింగ్ టు దట్ అనదర్ టాపిక్, రీసెంట్గా నన్ను మా సీనియర్ ఒక మాట అడిగాడు. నువ్వు నీ హెల్త్ కోసం డైలీ ఏం చేస్తావు? డైలీ నువ్వు చేసే పని నీ హెల్త్ కోసం ఏముంది? అతను చాలా మంచిగా మోస్ట్లీ వీక్లీ 4-5 డేస్ ఈజీగా వర్కౌట్ చేస్తాడు. ఒక్కరోజు 2 రోజులు కాదు, ఎన్నో సంవత్సరాలుగా అది కంటిన్యూ చేస్తాడు. అలా మనం ఏం చేస్తున్నాం మన హెల్త్ కోసం? జస్ట్ ఏదో పని చేస్తున్నాం, అక్కడ ఫిజికల్ వర్క్ ఉంది అలా కాకుండా, అదర్ దాన్ దట్ ఫిజికల్ వర్క్ విచ్ యు ఆర్ డూయింగ్ ఫర్ జాబ్ పర్పస్, అది కాకుండా ఇంకేం చేస్తున్నాం? మేబీ నువ్వు చాలా కష్టపడుతూ ఉండొచ్చు ఆ జాబ్లో లేదా నువ్వు చేసే పనిలో. అది కాకుండా నీ హెల్త్కి ఉపయోగపడేలా ఇంకొంచెం ఏదన్నా చేస్తున్నావా డైలీ అని అంటే, నిజానికి నా దగ్గర ఏం ఆన్సర్ లేదు. బట్ నేను చేసే కొన్నిటిని హెల్త్కి రిలేటెడ్గా ముడిపెట్టి మాత్రం చెప్పగలుగుతాను. ఫాస్టింగ్, వన్ ఆఫ్ ద థింగ్. ఈ మధ్యన పూరి జగన్నాథ్ గారి మ్యూజియంస్లో నేను విన్నది ఒక హెల్త్ ఫ్యాక్ట్ కైండ్ ఆఫ్ థింగ్. సో మన బాడీలో సెల్స్ చనిపోతుంటాయి కదా, చనిపోయిన సెల్స్ని బాడీ బయటికి పంపించాలి. అలా పంపించకపోతే మనకు కొన్ని డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ సెల్స్ని బయటికి పంపించడము, కొత్త సెల్స్ గ్రో అవ్వడము, ఇవన్నీ కొన్ని పాటించినప్పుడు జరుగుతాయి. 1 మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు, 2 ఫాస్టింగ్ ఉన్నప్పుడు, 3 చల్లనీళ్ళతో స్నానం చేసినప్పుడు, సంథింగ్ ఇలా. థర్డ్ వన్ ఐఎమ్ నాట్ ష్యూర్, చల్లనీళ్ళతో స్నానం చేయడమా లేదా ఇంకొకటిదా. బట్ మీకు ఎప్పుడన్నా ఆటోఫజీ సంథింగ్ ఇలా ఉంటుంది నేము, ఒకసారి సెర్చ్ చేసి చూడండి. బట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనిపించింది. అలా నేను వన్ ఆఫ్ దట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు కదా, అలాంటి ఫాస్టింగ్ వీక్లీ వన్స్ అలా చేస్తుంటాను. సో అది తప్ప హెల్త్కి సపరేట్గా రోజు ఎక్సర్సైజ్ చేయడం మనకు ఎట్లా ఉంటుందంటే, ఏదో అనిపించినప్పుడు కొన్ని రోజులు కంటిన్యూ చేయడం, మధ్యలో ఒక్కసారి చిన్న బ్రేక్ వస్తే మళ్ళీ 1 నెల 2 నెలలు గ్యాప్ తీసుకోవడం. సో ఆ టైప్ మన కేటగిరీ. డైలీ మీరెవరన్నా మీ హెల్త్ కోసం కంటిన్యూగా ఎన్నో సంవత్సరాలుగా, నాట్ ఈవెన్ జస్ట్ 1 మంత్ 1 వీక్ లేదా ఎస్టర్డే స్టార్ట్ చేశాను అన్నట్టు కాకుండా, ఎవరైనా అలా చేస్తుంటే జస్ట్ సే ఐఎమ్ డూయింగ్. లెట్స్ సీ హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ హూ ఈస్ డూయింగ్ యాక్చువల్లీ గుడ్ ఫర్ దేర్ ఓన్ హెల్త్. ఇవి మీతో షేర్ చేయాలనుకున్నది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని మాటలు మాట్లాడదాం. మీకు ఇంకేమన్నా చెప్పాలనిపిస్తే కామెంట్లో ప్లీజ్ షేర్ చేయండి.